ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేర్లు వరల్డ్ వైడ్ గా మారిమోగిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. జేమ్స్ కెమెరూన్ అయితే ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తూ చాలా సందర్భాల్లో తాను సీట్లో నుంచి పైకి లేచినట్లు తన సంతోషాన్ని స్వయంగా రాజమౌళితో పంచుకున్నారు. అనేక ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళిని అభినందించారు. తాజాగా మరోసారి అవతార్ సృష్టికర్త రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. హాలీవుడ్ లో జరిగే 51వ సటర్న్ అవార్డుల వేడుకలో పాల్గొన్న కెమెరూన్ రాజమౌళిని అభినందించారు. మీరు ఎవరిని చూసి స్ఫూర్తిని పొందుతుంటారు అని ప్రశ్నించారు. తాను పలు సందర్భాల్లో చాలా మందిని చూసి స్ఫూర్తి పొందాను అని అన్నారు. స్పిల్బర్గ్ ని చూసుకుంటే ఆయన వర్క్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. కొత్తగా వస్తున్న దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడం లేదని బాధపడుతూ ఉంటాను. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి తన వర్క్ తో ప్రపంచం మొత్తం నచ్చేలా ఆ చిత్రాన్ని రూపొందించారు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటడం గొప్ప విషయమని కెమెరూన్ అన్నారు. జక్కన్న ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మహేష్ బాబుతో ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.